వేరే వాళ్ళ సంగతి ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే యూట్యూబ్కి వచ్చింది మాత్రం ఖచ్చితంగా సంపాదించడానికి. అంతో ఇంతో పాపులర్ అయితే కొద్ది అమౌంట్ వస్తుంది కదా, మా ఆయనకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ అనేది ఎంచుకున్నాను అనమాట. నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చి చాలా డేస్ అయింది కానీ వీడియోస్ రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్లే ఉన్నారు. ఇప్పటి వరకు నాకున్న 800 మంది సబ్స్క్రైబర్లే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నా చుట్టూ ఉన్న నలుగురికి మాత్రం నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే చాలా ఇబ్బంది అయిపోతున్నట్టుంది. పనే పాట ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉంటారని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏదో ఒక వీడియో తీసేసి పెట్టేస్తే డబ్బులు వస్తాయి కదా, కూర్చొని తింటారని కొంతమంది అంటారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని చూసుకోవడం డే మొత్తం నాకు సరిపోతుంది. సో వాళ్ళ పెద్దవాళ్ళు అయితే తప్ప నాకు ఫ్రీగా ఉండలేనేమో. మాకు పెద్దగా ఆస్తిపాస్తులన్నీ ఏం లేవండి, ఉన్నదంటే సర్దుకుపోతూ ఉంటాము. వేడి నీళ్ళకి తోడు చన్నీళ్ళు అన్నట్లు మా ఆయనకి సంపాదనకు తోడు నా సంపాదన తోడు అయితే కొంచెం ఖర్చు మిగులుతుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. మా ఆయన నాకు సపోర్ట్ ఉన్నంత వరకు నేను తగ్గేదేలే, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అలాగని మనకి ఏదైనా అవసరం వస్తే చేయి పట్టి ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరనమాట. అడిగినా కూడా చేయి జార్చుకొని పోతారు.